హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సిఎస్కే మ్యాచెస్ కానీ ఆర్సీబీ మ్యాచెస్ కానీ మీరు బ్లాక్లో కానీ టికెట్లు కొనాలనుకుంటే మీకు ఒక అలర్ట్. సిఎస్కే మ్యాచ్ టికెట్లు వచ్చేసి మ్యాచ్ డే రోజు 1 PM నుంచి విజిబుల్ అవుతాయి. అవి రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో క్యూఆర్ కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో మ్యాచ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ టికెట్లది అది రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాక్ సేలర్ దగ్గర నుంచి టికెట్ కానీ మీరు తీసుకున్నా సరే స్క్రీన్ షాట్ని, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ క్యూఆర్ కోడ్ని తీసుకెళ్ళి స్టేడియం దగ్గరికి స్కాన్ చేయించుకోవాలనుకున్నా కానీ ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే, మీరు టికెట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడానికి మీరు బ్లాక్ టికెట్ సెల్లర్ యొక్క మొత్తం ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ని మీరు వెబ్సైట్లో లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా బ్లాక్ టికెట్ సెల్లర్ అయితే మీకు అది మొత్తం అయితే ఇయ్యడు కదా, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు స్కామ్ అయిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి సిఎస్కే టికెట్లు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఆర్సీబీ టికెట్లను కూడా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆర్సీబీ టికెట్లు వచ్చేసి మ్యాచ్కి కొన్ని మూమెంట్స్ ముందే మీకు విజిబుల్ అనేవి అవుతాయి. ఆ టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్లను యాక్సెస్ చేయడానికి కూడా మీకు క్యూఆర్ కోడ్లో ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళ ఫస్ట్ నేము అండ్ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 digits ఎంటర్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది విజిబుల్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్స్ తీసి ఎక్కువ మందికి అక్కడ షేర్ చేసినా కూడా ఆ క్యూఆర్ కోడ్ని ఆ మ్యాచ్ స్టేడియం దగ్గర ఫస్ట్ ఎవరైతే వెళ్ళి స్కాన్ చేయించుకొని స్టేడియం లోపలికి వెళ్తారో ఆ తర్వాత ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అని చెప్పేసి అయితే అక్కడ వస్తుంది. స్కాన్ అని చెప్పేసి అలర్ట్ కూడా వస్తుంది. ఎక్కువ మంది స్కామ్ అయిపోతారు ఇట్లా బ్లాక్లో కానీ టికెట్లు తీసుకుంటే. అండ్ క్యూఆర్ కోడ్ని మీరు కానీ యాక్సెస్ చేయాలనుకుంటే, అంటే స్టేడియం దగ్గర మీరు స్కాన్ చేసుకుని వెళ్ళాలనుకుంటే బ్లాక్ టికెట్ సెల్లర్ యొక్క ప్రొఫైల్ సెక్షన్లో ఆర్సీబీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సిఎస్కే మ్యాచ్ టికెట్లు కానీ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లను కానీ మీరు బుక్ చేసుకోకుండా బ్లాక్లో కానీ టికెట్లు కానీ పర్చేస్ చేయాలనుకుంటే మీరు స్కామ్ అయిపోతారు, మీ అమౌంట్ లాస్ అవుతారు. మీరు బ్లాక్లో టికెట్లు పర్చేస్ చేయకండి, మీ అమౌంట్ లాస్ అవ్వకండి, మీ అమౌంట్ కాపాడుకోండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం అవేర్నెస్ కూడా కల్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.